స్నోరింగ్ గురక అనేది ఇవాళ చాలా కామన్ ప్రాబ్లం అయిందండి. ఇంతకుముందు ఓన్లీ ఓల్డ్ ఏజ్ పీపుల్లోనే చూసేవాళ్ళం. ఇప్పుడు పిల్లల్లోనూ మధ్య వయసుల్లోనూ చూస్తున్నాం అనమాట. పిల్లల్లో సాధారణంగా ఏంటంటే ఎడినో టాన్సిలర్ హైపర్ట్రోఫీ నుంచి వస్తుంది అనమాట. ఎడినో టాన్సిలర్ హైపర్ట్రోఫీ ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ ఎలర్జీ ఉన్నా కానీ వస్తుంది అనమాట. ఎడినో టాన్సిలర్ హైపర్ట్రోఫీ ఉండి స్నోరింగ్ ఉన్నట్లయితే ఆ పిల్లలకు మనం సింపుల్గా ఎడినాయిడ్ టాన్సిల్ టిష్యూ రిమూవ్ చేసి ఎయిర్వేని ఇంప్రూవ్ చేసినట్లయితే వాళ్ళ స్నోరింగ్ తగ్గిపోయింది, మంచిగా హెల్తీగా ఉంటారనమాట. యూజువల్గా మధ్య వయసులో చాలా మందికి ఏంటంటే ఇది ఒబేసిటీ ద్వారా గొంతులో టిష్యూ పెరిగిపోయి మనకు స్నోరింగ్ వస్తుంది అనమాట. అలాగే అక్కడ ఎపిగ్లాటిస్ ప్రాబ్లం ఉన్నా కూడా వస్తుంది అనమాట. దీన్ని సింపుల్ గా విలో పాల్టోఫెరింగోప్లాస్టీ ఎపిగ్లాటోప్లాస్టీ సర్జరీ ద్వారా ఆపరేషన్ చేసి వెయిట్ కనుక రెడ్యూస్ అయినట్లయితే మనకు గురక పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. మీకు గురక సమస్యతో మీరు బాధపడుతున్నట్లయితే మీరు హైదరాబాద్లోని ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ని సంప్రదించండి. అక్కడ వీడియో లెరింగోస్కోపీ టెస్ట్, స్లీప్ స్టడీ టెస్ట్ చేసుకొని ఒకసారి ప్రాబ్లం ఎంత ఉందో కన్ఫర్మ్ చేసుకొని అవసరమైన సర్జరీ చేసినట్లయితే మీకు పూర్తిగా గురక తగ్గిపోతుంది. ఫర్ ఫర్దర్ అప్డేట్స్ మీరు ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.